మళ్ళీ ఎట్లా అనుకున్నది తెలియదు కానీ మళ్ళీ ఫైర్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అండ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్ బన్నే వైటి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీద కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అవిని పక్కాగా దర్శించుకోవాలి, ఎందుకంటే చాలా హిస్టరీ ఉన్నాయి వీటికి. సో ఇప్పుడు మనం వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చినాం. అండ్ ఇక్కడికి ఎలా వచ్చినాం అంటే మేము సపరేట్గా వెహికల్ మాట్లాడుకున్నాం అన్నట్టు. అంటే వెహికల్ మాట్లాడుకోవాలా అని అంటే లేదు, కాకపోతే బస్సు కూడా రావచ్చు, కానీ మాకు అంత టైం లేదు. అండ్ నిన్న 1 o'clockకి మనం రూమ్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు 1 o'clockకి, ఈరోజు 1 o'clockకి మనం రూమ్ వెకెట్ చేయాలన్నమాట. అండ్ సో మనకు అంత టైం లేదు కాబట్టి సపరేట్ వెహికల్ మాట్లాడుకున్నాం. బస్ మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే బస్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది మన వెహికల్ ఏందనుకో, మనం ఎంత తొందర దర్శనం కంప్లీట్ చేసుకుంటే అంత తొందర వెళ్ళిపోవచ్చు. కొంచెం లేట్ అయినా అటు అయినా ఎటైనా కొంచెం సెట్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇదంతా మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి సెట్ ఉంటుంది. కాకపోతే బస్ అనేది ఇక మన డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి బస్సులు లేట్ రావచ్చు అండ్ ఒక్కొక్కసారి తొందరగా రావచ్చు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చినాం. శ్రీవారి పాదాలు ఎలా ఉన్నాయి ఏంటిది అనేది ఈ వీడియోలో చూపిస్తా క్లారిటీగా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలా నాకు తెలిసి నేను దగ్గర 6 ప్లేసెస్ని కవర్ చేయబోతున్నా. సో పక్కాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోలు చూడండి. అండ్ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఒకవేళ వీలుంటే ఇవి కూడా మీరు దర్శించుకోవచ్చు. So let's get into it. శ్రీవారి పాదాలు శ్రీవారి దగ్గరికి అండ్ ఇప్పుడే మనం శ్రీవారి పాదాలను దర్శించుకున్నాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. మంచిగా కూర్చొని చాలా రిలాక్స్ కావచ్చు, ఇంకా చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వెనకాల టెంపుల్ లోపల శ్రీవారి పాదాలు అనేవి మొత్తం గ్లాస్ తోటి కవర్ చేసిండు అన్నమాట. ఎందుకంటే ఎవరు ముట్టుకోకుండా ఆ పాదాలకు ఏం కాకుండా ఒక గ్లాస్ తోటి కవర్ చేసిండు. కాకపోతే బాగుంది, అసలు మీకు వీడియో క్లిప్స్ యాడ్ చేస్తా, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం శిలాతోరణమును చక్రతీర్థం వచ్చినాం. ఇవి రెండు ఒక దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు మనం వెనకాల చూసుకోవచ్చు. లోపలగా డీటెయిల్గా వీడియో తీసుకొని ఆ తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్గా మన దీని గురించి హిస్టరీ అంతా ఈ బోర్డులలో రాసింది. ఒకసారి చదువుకోవాలనుకుంటే ఒకసారి పాజ్ చేసి చదువుకోవచ్చు. సో వెనకాల చూసుకోవచ్చు, ఇది చాలా రేరెస్ట్ ఆర్చ్ అనమాట. దగ్గర దీనికి ఎస్టిమేషన్ ఇయర్స్ ఏంటంటే 25,000 మిలియన్ ఇయర్స్ అట. అండ్ దీని విడ్త్ వచ్చేసి 25 feet ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. అండ్ ఎవరైతే తిరుపతికి ఫ్యామిలీతో వస్తారో పక్కగా ఇక్కడికి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము శిలాతోరణం కంప్లీట్ చేసినాం. అండ్ నెక్స్ట్ చక్రతీర్థం వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయన్నమాట. హెన్స్ కంట్రీ డిఫరెంట్ కంట్రీస్ ఇక్కడ ఈ బోన్స్లో పెట్టేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు చక్రతీర్థం మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ ఉంది. ఒకవేళ చదువుకోవాలంటే ఒకసారి పాజ్ చేసి చదువుకోండి.
ఇదే చక్రతీర్థం అన్నట్టు చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మీకు సినిమాటిక్ క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఒక బండ మీద ఒక నిలబెట్టాలన్నమాట. నిలబెడితే ఏంటంటే మనం ఎన్ని నిలబెడతామో అన్నంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటామట. క్రేజీ ఉంది కదా. అండ్ ఈ చక్రతీర్థం కాడ ఈ చుట్టుపక్కల మొత్తం గార్డెన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ గార్డెన్స్ చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఒకవేళ మీరు అఫ్కోర్స్ అందరూ తిరుపతికి ఎక్కువ శాతం అయితే ఫ్యామిలీతో వస్తారు. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం నా రికమెండేషన్ ఏంటంటే ఒక వెహికల్ తీసుకొని దగ్గర 9-6 ప్లేసెస్ ఉంటాయి. సో అన్నీ తిరిగినంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు కొన్ని సినిమాటిక్ వీడియోస్ ప్లే చేస్తా, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఆకాశగంగకి లైక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి ఆకాశగంగకి వస్తుంటే మనకు జబాల్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అండ్ మధ్యలో ఇంకొకటి ఉంటుంది. అండ్ అవి రెండు మిస్ చేసినాం అన్నట్టు. అది ఎందుకు మిస్ చేసినామంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది అన్నట్టు. అక్కడనే బాగా లేట్ అయిపోయింది. సో ఇవి రెండు మిస్ చేసి ఆకాశగంగలో పాప వినాశనానికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే ఆకాశగంగకి వచ్చినాం. అండ్ అక్కడ ఉన్న క్లియర్ విజువల్స్ అన్నీ మీకు చూపెడతా, ఒకసారి చూడండి. తీర్థం పేరు ఆకాశగంగా పుణ్యతీర్థం అని పేరు. ఇక్కడ అమ్మవారు అంజనాదేవి, ఇక్కడ ఆంజనేయ స్వామి. ఈ యొక్క కొండపైన 365 తీర్థాలు ఉన్నాయి. 365లో 5 మాత్రమే 5-6 తీర్థాలు మాత్రమే, మిగతా అడవిలో ఉంటాయి, వెళ్ళలేని పరిస్థితి. అది ఏంటంటే పాపనాశనం, ఆకాశగంగా, చక్ర తీర్థం, గోగర్భ తీర్థం, శ్రీవారి పుష్కర తీర్థం, జపాలి తీర్థం అని పేరు. దానివల్ల ఈ యొక్క తీర్థాలు వాళ్ళ పాపదోషాలు, నవకదోషాలు, బాలాది దోషాలు, సకల దోషాల పరిహారం కోసం ఈ యొక్క తీర్థాలు దానాలు చేసుకునే స్థలం. అండ్ లాస్ట్ వచ్చేసి పాప వినాశనకు వచ్చినాం. అండ్ ఇప్పుడైతే లాస్ట్ స్పాట్ అన్నమాట ఇది. పేరులోనే చూడొచ్చు పాప వినాశనం. ఈ నీళ్ళు చల్లుకున్నట్టయితే మనం చేసిన పాపాలన్నీ పోతాయట. అండ్ ఇదే పాప వినాశనం. అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ స్నానం చేయడం కానీ నీళ్ళు చల్లుకోవడం కానీ చేస్తారు. అండ్ ఎదురుగానే మన గంగాదేవి ఆలయం ఉంటుంది.
సో ఏంటంటే పాప వినాశనం కాడ లోపలికి ఎవరిని అలౌ చేస్తలేరు, ఎందుకంటే ఫారెస్ట్లో కొంచెం ఫైర్ యాక్సిడెంట్ ఏమో అయిందట. సో మన లక్ బాగుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోయినాం, కానీ ఇప్పుడు ఎవరికి అలౌ చేస్తలేరు. ఒకసారి మీరు ఫ్రెండ్ చూడండి. ఇంతకుముందు ఆ పాప వినాశనం కూడా చాలా స్ట్రెస్ ఉండే, ఎందుకంటే దాని ముందు రోజే అంటే నిన్న ఆల్రెడీ ఫైర్ యాక్సిడెంట్ అయిందట. దాని తర్వాత అన్ని నీళ్ళు ఒకటి అవన్నీ ఆర్పేసిండ్రు. బట్ మళ్ళీ ఎట్లా అనుకున్నది తెలియదు, కానీ మళ్ళీ ఫైర్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది వచ్చిర్రు. అక్కడ నేను వీడియో కూడా తీయలేకపోయినా, అంతమంది రష్ ఉండే. ఎలా అయిందో ఏందో అనే ఇన్ఫర్మేషన్ ఏం లేదు, బట్ ఫైర్ యాక్సిడెంట్ మాత్రం అయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంటల్ని ఆపేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ పాసిబుల్ అయితే లేదు. సో వాళ్ళు ఏం చేసిందంటే వచ్చే వాళ్ళందరినీ ఆపేసిండ్రు. సో దానివల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది, అండ్ అసలు అక్కడ మెస్సులు రాకుండా ఉన్నాయన్నమాట. సో ఇది జరిగింది. అండ్ సో పాప వినాశనం కానీ ఒక్క కాడనే మనకు చాలా లక్ వచ్చింది, ఎందుకంటే మనం ఇన్ అయిన వాళ్ళనే ఈ మండల్ రైజ్ అయినాయి ఇది. అండ్ మేము 2 మిస్ చేసినాం కదా, జపాలి హనుమాన్ టెంపుల్ ఉన్ను వేణుగోపాల స్వామి. మీరు అవి మిస్ చేయకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.